ఆకుల కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు, ఏమన్నా చూపిస్తాను వచ్చండి. వంకాయ చేస్తున్నానండి. వంకాయలోకి మసాలా అయితే ఆడుకున్నాను. ఎల్లుల్లిపాయ ఏమి వేయకుండా ఇదైతే పల్లీలు, నువ్వులు, గరం మసాలా అవన్నీ వేసేసి, ఇదేమో టమాటా ప్యూరీ అండి. మొత్తం ఇదంతా కలిపేసుకుని ఉప్పు, పసుపు, కారం అన్నీ మొత్తం ఇందులోనే వేసానండి. మనం ఇలా మొత్తంగా కలిపేసేసుకుని వంకాయలు అయితే చక్కగా ఇలా పెట్టేసుకోవాలండి. వంకాయలు అన్నిటికీ కూడా ఇలా పట్టించేసుకోవాలి. తోటకూర అయితే ఉడకబెట్టానండి. ఉడకబెట్టేసి నీళ్ళన్నీ వార్చేసాను. ఇది ఇప్పుడు తాలింపు వేస్తాను. ఆయిల్ ఇంటికిపోయింది. వంకాయలు ఇలా వేసుకుందాం. మంచిగా అన్ని వంకాయలు ఇలా వేసేసుకుని రెండు పచ్చిమిరపకాయలు ఇలా వెళ్ళేసుకుని ఉన్న మసాలా కూడా అంతా ఇలా వేసుకోవాలండి. ఇంకొంచెం మిగిలిన మసాలా కూడా వేసేద్దాం. నువ్వులు, పల్లీలు, గరం మసాలా చాలా టేస్ట్గా బాగుంటుందండి వంకాయ. అలాగే తోటకూర తాలింపు కూడా నూనె వేసుకుందండి. వేసేద్దాం పాకులు. ఇవి మంచిగా ఎర్రగా వేగాలండి. ఇవి కూడా బాగా మంచిగా మగ్గాలి. అయిపోయిందండి. తోటకూర వేసేద్దాం. పోపు మంచిగా అయిపోయింది. ఉడకబెట్టేసి తోటకూర కూడా వేసేసుకుందాం. పసుపు, ఉప్పు కూడా వేసేసానండి. ఇది కొంచెం మంచిగా వేగాలి. మంచిగా కొంచెం ఇంకా బాగా మగ్గాలి. వంకాయ కూర కూడా బాగా ఇంకా మగ్గాలి. వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. వంకాయ మసాలా వంకాయ, తోటకూర ఏపిడి, అలాగే వేడివేడిగా వైట్ రైస్, తోటకూర ఏపిడి, మసాలా వంకాయ. ఇదేంటి మా లంచ్. బాయ్. లైక్, సబ్స్క్రైబ్.